ఉందని తెలుసుకున్నారు అని అంటే మేము నిజంగా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు, ఏ ఆఫ్రికా నాయకుడు కూడా అనడనుకుంటా మా దేశంలో ఏం లేదు, మా దేశం దరిద్రమైన పరిస్థితిలో ఉంది, మా దేశం వాళ్ళని నమ్ముతలేరు, మా దేశం వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, మా దేశంలో మమ్మల్ని కోసుకొని తిన్నా ఏం రాదు, అట్లా ఎవ్వరు మాట్లాడరు అనుకుంటా. కేవలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ తెలంగాణ రైజింగ్ అని పేరు పెట్టినరు. సో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే నిజంగా కూడా మేము కూడా దాన్ని స్వాగతం పలుకుతాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంత కాస్ట్లీ సమిట్ పెట్టినప్పుడు సరే కొన్ని మేము చేసిన వాటి ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, మేము చేసిన వాటి ప్రయత్నాలు కానివ్వండి, దాంట్లో భాగంగా అలాంటి పెట్టుబడులు రావడం, కానీ వారి సమిట్తోని 150 కోట్లు ఖర్చు పెట్టిన సమిట్లో వారన్న విజన్ డాక్యుమెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ విజన్ డాక్యుమెంట్ అని అన్నారు. అది నిజంగా కూడా ఎఫర్ట్ పెట్టినానంటే మొత్తం కూడా చాట్ జీపీతోని కొట్టేసారు దాన్ని. మొత్తం డాక్యుమెంట్ని చాట్ జీపీటీలో కొట్టగానే ఒక డాక్యుమెంట్ వచ్చింది. డువ్వూరి సుబ్బారావు గారు 5 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్న డువ్వూరి సుబ్బారావు గారు, వారికి తెలిసింది కూడా పాపం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు. వారు తెలంగాణ ఈజ్ అ టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని, తెలంగాణ గ్రోత్ స్టోరీ గురించి, జీడిపి గురించి, తెలంగాణ ప్రోగ్రెస్ గురించి మరి ఆర్బీఐ మాజీ గవర్నర్ డువ్వూరి సుబ్బారావు గారు కానివ్వండి, టోనీ బ్లేర్ గారు మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి, వారు వచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గురించి గొప్పగా మాట్లాడుతుంటే మరి రేవంత్ రెడ్డి గారు దాంతోనైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం వేసిన పునాదులతోని, చేసిన కార్యక్రమాలతోని ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమిట్ నడిపించారో, కనీసము చేసిన నిర్మాణాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, అవన్నిటిని కాకుండా ఏఐని నమ్ముకొని ఇవాళటి వరకు నిర్మాణం చేయనటువంటి ఎలాంటి కట్టడాలు కూడా కేవలం ఏఐ గ్రాఫిక్స్గా చూపెట్టారు. మరి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, ఆ చారిత్రాత్మక కట్టడాలను మళ్ళా రీజువినేట్ చేస్తూ, రెనోవేట్ చేస్తూ, బ్యూటిఫై చేస్తూ చేసిన ఎఫర్ట్ గత ప్రభుత్వం, వాటిని ఏవిటిని కూడా చూపెట్టకుండా కేవలం ఏఐ ద్వారా నడిపించారు సమిట్ని. అయితే సమిట్తోని వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, మీరు ప్రొజెక్ట్ చేస్తున్న 4th సిటీ ఏదైతున్నదో మీరేమో 30,000 ఎకరాలని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం ప్రపంచ స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేసే ఏదైతే వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం ఇక్కడ ఒక హబ్గా, ఒక వ్యాక్సిన్ క్యాపిటల్ ఇక్కడ ఉండాలి, ఎలాగైతే డిఫెన్స్ కారిడార్ కోసం ప్రయత్నం చేసినామో, ఎలాగైతే మొబిలిటీ క్యాపిటల్ హైదరాబాద్లో కావాలని ఈవీ కంపెనీస్ని ఇక్కడ ఆహ్వానించినామో, అలాగే ఫార్మా హబ్ కూడా ఇక్కడ కావాలి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి సుమారు 13,980 ఎకరాలను భూసేకరణ పూర్తి చేయడం జరిగింది. దాన్ని అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, అడుగడుగున